ఈరోజు మనం ఈ వీడియోలో ఐపీఓ గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అయితే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఏవైతే ముందు ఎవరికి ఓనర్షిప్ను పంచుకోకుండా క్లోజ్గా వాళ్లకు తెలిసిన ఇన్వెస్టర్స్ ద్వారానే క్యాపిటల్ని రేస్ చేస్తూ వాళ్లను షేర్ హోల్డర్స్గా చేస్తుంటారు. అయితే ఇలాంటి కంపెనీస్ మొదటిసారి వాళ్ళ యొక్క షేర్స్ని స్టాక్ మార్కెట్లో లిస్టు చేయించుకొని వాళ్ళ యొక్క షేర్స్ ని కూడా పబ్లిక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి అని ఐపీఓతో మన ముందుకు వస్తారు. అయితే ఈ ఐపీఓకి వెళ్ళడానికి ఎటువంటి ప్రాసెస్ ఫాలో అవ్వవలసి ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటిగా ఏదైతే ప్రైవేట్ కంపెనీ స్టాక్ మార్కెట్లోకి వెళ్లాలనుకుంటుందో ఆ కంపెనీ ముందుగా ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకును సంప్రదించవలసి ఉంటుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ మొదటిగా 2 డాక్యుమెంట్స్ ని తయారు చేస్తారు. అందులో మొదటిది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, రెండవది డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్. అయితే డిఆర్హెచ్పి అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బేస్ డాక్యుమెంట్. అయితే ఇందులో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క లిస్టెడ్ కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ పర్టికులర్ డిఆర్హెచ్పిలో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో అదే ఫార్మాట్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసికల్ గా ఆ కంపెనీ యొక్క బిజినెస్ అండ్ ఫైనాన్షియల్స్ అండ్ పాస్ట్ ఫ్యూచర్ ట్రెండ్ ను కూడా మనం చూడవచ్చు. సో ఇన్వెస్టర్స్ గా నేను ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్ ని చదివినట్లయితే మనకు కంప్లీట్ గా ఆ కంపెనీ యొక్క బిజినెస్ గురించి నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది. సో కంపెనీ ఈ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ద్వారా ఈ డాక్యుమెంట్ ని తయారు చేసి మొదటిగా రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర సబ్మిట్ చేయాలి. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఈ డాక్యుమెంట్ ని అప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గా కంపెనీ వాళ్ళు సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఐపీఓ కోసం ఒక అప్లికేషన్ ను ఫైల్ చేయడం జరుగుతుంది. నౌ స్టెప్ నెంబర్ 2. వన్స్ ఆర్ఓసి దగ్గర ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళ యొక్క అప్రూవల్ వచ్చిన తర్వాత అప్లికేషన్ టు సెబీ చేస్తారు అన్నమాట కంపెనీస్. సెబీకి ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ రిసీవ్ అవుతుందో అంటే ఐపీఓకి వెళ్ళాలి అనే ఒక రిక్వెస్ట్ వస్తుందో సెబీ దాన్ని కంప్లీట్ గా వెరిఫై చేస్తారు. అథెంటిసిటీ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసింది ఈ కంపెనీ అంటే వాళ్ళు ఐపీఓకి వెళ్ళడానికి వాళ్లకు అప్రూవల్ ఇస్తారు. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఐపీఓ ప్రకటిస్తారు అనేది డేట్ ఫిక్స్ చేసుకుంటారు. తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్ కి రిక్వెస్ట్ ఫామ్ ఇస్తారు. దీని తర్వాత రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్ అనే ఎక్స్టెండెడ్ డాక్యుమెంట్ ని తయారు చేస్తారు. ఈ డాక్యుమెంట్ లో ఐపీఓకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ కంపెనీ లిస్టింగ్ డేట్ ఏంటి, ప్రైస్ బ్యాండ్ ఎంత, లాట్ సైజ్ ఎంత, మార్కెట్ లో ఎప్పుడు లిస్ట్ అవుతుంది, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఆర్హెచ్పిలో ఉంటాయి. నెక్స్ట్ ఐపీఓ ప్రైస్. కంపెనీస్ అసలు ఐపీఓ ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తాయి? ప్రతి ఒక్క కంపెనీకి 2 ఆప్షన్లు ఉంటాయి. అందులో ఒకటి ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ, రెండవది బుక్ బిల్డింగ్ ఇష్యూ. ఈ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూలో ఏమవుతుంది అంటే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకును సంప్రదించిన తర్వాత ఒక ప్రైస్ ని ఫిక్స్ చేస్తారు. సో ఈ పర్టికులర్ ప్రైస్ ద్వారా వచ్చిన కంపెనీలు వాళ్ళ ఏ ప్రైస్ కి అలాట్ చేయాలనుకుంటున్నది వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్ కి చెప్పేస్తారన్నమాట. తర్వాత బుక్ బిల్డింగ్ ఇష్యూ. ఇది కంప్లీట్ గా ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూకి అపోజిట్ గా ఉంటుంది. బుక్ బిల్డింగ్ ద్వారా వచ్చే ఐపీఓలోనే కంపెనీస్ ఒక పర్టికులర్ ప్రైస్ ని ప్రకటించకుండా ఒక ప్రైస్ బ్యాండ్ ని అంటే ఒక రేంజ్ ని ఇస్తూ ఉంటారు అన్నమాట. ఎగ్జాంపుల్ గా 100 to 110 మధ్యలో ఈ 100 to 110 వరకు ఏదైతే కంఫర్టబుల్ గా ఉంటుందో ఆ ప్రైస్ కి మనలాంటి ఇన్వెస్టర్స్ బిడ్ చేయడం జరుగుతుంది. మన ఇండియాలో చాలా కంపెనీలు ఈ బుక్ బిల్డింగ్ ద్వారానే ఐపీఓగా వచ్చాయి. కంపెనీ 100 నుండి 110 వరకు ప్రైస్ పెట్టినప్పుడు అందులో మనకు ఏది కట్ ఆఫ్ ప్రైస్ అని ఎలా తెలుస్తుంది అంటే కంపెనీ ఐపీఓ మార్కెట్లో 3 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 రోజుల మధ్యలో మనలాంటి ఇన్వెస్టర్స్ డిఫరెంట్ ప్రైస్ లో బిడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒకరు 108 గా, మరొకరు 105 గా, మరొకరు 102 గా ఇలా రకరకాలుగా ప్రైస్ కి బిడ్ చేస్తారు. అందులో నుంచి ఒక ప్రైస్ ని ఎంచుకొని దాన్ని కట్ ఆఫ్ ప్రైస్ గా నిర్ణయిస్తారు. ఇది వాళ్ళు
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు సలహాతో డిసైడ్ చేస్తారు. తర్వాత కట్ ఆఫ్ ప్రైస్ తో మనకు షేర్స్ ని అలాట్ చేస్తారు. నెక్స్ట్, అసలు కంపెనీలు ఐపీఓగా మార్కెట్లోకి ఎందుకు వస్తాయి? దానికి 4 కారణాలు ఉన్నాయి. 1, ఎప్పుడైతే కంపెనీ యొక్క షేర్స్ ని పబ్లిక్ గా ట్రేడ్ అవుతాయో కంపెనీకి ఫండ్ రేస్ చేయడం చాలా సులువు అవుతుంది. అలా రేస్ చేసిన ఫండ్ తో కంపెనీకి ఉన్న అప్పులను తీర్చడానికి గాని లేదా కంపెనీని మరింత విస్తరించడానికి గాని ఈ రేస్ చేసిన ఫండ్స్ ఉపయోగపడతాయి. రెండవది, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు ఒక కంపెనీ ఐపీఓకి వచ్చే ముందు వాళ్ళు ఎంత ఫైనాన్స్ ని రేస్ చేయాలనుకుంటున్నారో అని చెప్పిన తర్వాత దాన్ని మోస్ట్ గా విడదీసి ఇది ఫ్రెష్ ఇష్యూ, ఇది ఆఫర్ ఫర్ సేల్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఫర్ సేల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ముందుగా ఆఫర్ ఫర్ సేల్ అంటే ఏంటో చూద్దాం. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేసిన తర్వాత తెలిసిన వాళ్లకు లేకపోతే ఆ కంపెనీతో అసోసియేట్ అయిన వాళ్ళకే కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి కంపెనీలో వాళ్లను షేర్ హోల్డర్స్ గా మారతారు. కానీ ఈ పర్టికులర్ షేర్ హోల్డర్స్ వారి యొక్క షేర్స్ ని ఎలా అమ్ముకుంటారు అంటే, ప్రతి షేర్ హోల్డర్స్ గాను నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ పై ఎంతో కొంత రిటర్న్ రావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు కదా. అయితే ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలోని వీళ్ళని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి అసలు రిటర్న్స్ ఎలా వస్తాయి? వీళ్ళకి కూడా వన్ ఆఫ్ ది వే త్రూ ఈ ఐపీఓ అన్నమాట. సో ఇనీషియల్ గా పబ్లిక్ ఆఫరింగ్ ఎప్పుడైతే వీళ్ళు పెడతారో ఈ కంపెనీలు దాంట్లో కొంతవరకు ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తారు. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని అమ్ముకొని ఆ కంపెనీ నుండి ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది అన్నమాట. సో ఇలా ఆఫర్ ఫర్ సేల్ అనే కేటగిరీలో ఉన్న షేర్స్ అమ్మితే ఆ పర్టికులర్ ఐపీఓలోకి వచ్చే డబ్బులు కంపెనీకి కాకుండా ఎగ్జిస్టింగ్ గా ఉన్న షేర్ హోల్డర్స్ కి వెళ్లడం జరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఇదొక మంచి ఆపర్చునిటీ అన్నమాట. థర్డ్ ఇంపార్టెంట్ రీజన్, కంపెనీస్ యొక్క క్రెడిబిలిటీ అండ్ విజిబిలిటీ పెంచుకోవడానికి కూడా కొన్నిసార్లు కంపెనీలు ఐపీఓగా మార్కెట్లోకి వస్తూ ఉంటారు. అంటే ఒక కంపెనీ ఐపీఓగా రావాలంటే సెబీ ఇచ్చే రిక్వైర్మెంట్స్ అండ్ గైడ్ లైన్స్ ని క్రాస్ చేసి త్రూ చేస్తే డెఫినెట్ గా ఆ కంపెనీకి మంచి క్రెడిబిలిటీ ఉంటుందని బ్లైండ్ గా ట్రస్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఇంపార్టెంట్ అండ్ స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ తో సెబీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క పాయింట్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కంపెనీని స్టాక్ మార్కెట్ లోకి వారి యొక్క షేర్స్ ని లిస్ట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీని గాని వాళ్ళ యొక్క మార్కెటబిలిటీ గాని మనలాంటి ఇన్వెస్టర్స్ కి తెలుస్తుంది. ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వకపోతే వాళ్ళ షేర్స్ ని ఎక్కడా కూడా ట్రేడ్ చేసుకోలేరు. అదే వాళ్ళు పబ్లిక్ గా షేర్ మార్కెట్ లో లిస్ట్ అయి వాళ్ళ షేర్స్ ని ట్రేడ్ చేసుకోగలిగితే వాళ్ళ యొక్క మార్కెటబిలిటీ కూడా పెరుగుతుందన్నమాట. రీజన్ నెంబర్ 4, కంపెనీ యొక్క లిక్విడిటీ పెంచుకోవడానికి. లిక్విడిటీ అంటే ఏంటంటే మనం ఎంత త్వరగా కంపెనీ యొక్క షేర్స్ ని కొని అమ్మగలుగుతామో ది మెజర్ నే లిక్విడిటీ అంటాం. సో ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో షేర్ హోల్డర్లు అంత ఈజీగా ఒక బయ్యర్ ని పట్టుకొని ఆర్ బయ్యర్ ని పట్టుకున్నా కూడా వాళ్ళు సేమ్ ప్రైస్ కి తీసుకుంటారన్న గ్యారంటీ లేదు. సో డెఫినెట్ గా వాళ్ళు తక్కువకే తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఎలిమినేట్ చేసుకోవడానికి మంచిగా బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో డిమాండ్ అండ్ సప్లైని క్రియేట్ అవ్వడానికి అండ్ ఆ కంపెనీకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఇన్వెస్టర్స్ ని ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయించడానికి అన్నింటికీ రీజన్ ఆ ప్రైవేట్ కంపెనీ వన్స్ పబ్లిక్ గా ట్రేడ్ అవ్వడం మొదలు పెడితే సెకండరీ మార్కెట్ లో డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది అని ఐపీఓ ద్వారా మన ముందుకు వస్తారు ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియోస్ లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు డబ్బులు ఏమీ రావు ఫ్రెండ్స్. యూట్యూబ్ ఇలాంటి వీడియోస్ ని మరికొందరికి రికమెండ్ చేస్తుంది అంతే. అలాగే ఛానల్లో వచ్చే అప్కమింగ్ వీడియోస్ ని మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.